వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లోని ఎండిపోయిన పంటలు పరిశీలించుటకు బయలుదేరిన కేసీఆర్. కుప్పం పట్టణంలో ఘనంగా జగజీవన్ రావు 171వ జయంతి వేడుకలు. రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. నన్ను ఎంపీగా గెలిపిస్తే దళితుల హక్కుల కోసం పోరాడతా, బస్తీ పార్టీ నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్లోని ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరారు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు అన్నారు. బాబు జగజీవన్ 117వ జయంతి సందర్భంగా కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ తో కలిసి నాగరాజు కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ లో ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికే కృషి చేశారని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే దళితుల హక్కుల సాధనకు పోరాటం చేస్తానని తెలిపారు. ఎందుకంటే ఆయన యొక్క జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆ రోజులోనే బీహార్లో అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్డ్ కులాల్లో జన్మించి ఆయన పోరాటం అలుపెరగలింది ఆ రోజుల్లో. అందులో భాగంగా ఆయన పార్లమెంటుకు ఎదిగి 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా పనిచేసి కార్మిక శాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానిగా చేసినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది. ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఎంతో పోరాడి ఈ వెనుకబడినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్ కులాల కోసం ఆయన సేవలు అమోఘమని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. అంతేగాక రాజకీయంగా సామాజికంగా అందరినీ పైకి తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి మహోన్నతుడు మా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. కాబట్టి ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శప్రాయంగా తీసుకొని ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనమంతా ఆయన ఆశయాల్ని పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేగాక అన్నగారు ఇందాక మాట చెప్పారు మా ఎస్సీల కోసం ఏదని చెప్పేసి. నాకంటూ చట్టసభలో ఖచ్చితంగా పంపించారంటే మన షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ హక్కుల కోసం నా వంతుగా ఏం పోరాటం చేయాలో మీ హక్కుల సాధన నేను ఎప్పటికీ రుణపడి కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే నేను మీకు ముఖ్యంగా వినియోగించుకునేది ఇక్కడ ఏం సందర్భం కాదు ఆయన తప్పుగా మన్నించి ఇక్కడ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి టీజీ భరతన్న గారిని ఎస్పెషల్లీ అఖండ మెజార్టీలో గెలిపించాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కూడా భారీ మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, కర్నూలు టౌన్కి టీజీ భరతన్న గారి లాంటి మనిషి మళ్ళీ దొరకడు మనకు. ఆయన ఆశయాల మేరకు ఎవరి ఆశయాల మేరకు ప్రజల ఆశయాల మేరకు స్వతంత్రంగా పనిచేసేటువంటి మంచి వ్యక్తిని కోల్పోకండి. అలాగే నన్ను కూడా పార్లమెంట్కి పంపిస్తే మీ యొక్క ఆశయాల కోసం మేమిద్దరం అకుంఠితంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎంపీ అభ్యర్థి గారు అలాగే మన మధ్యలో జగజీవన్ రావు గారి కమిటీ
కర్నూలు టౌన్ లో బాబు జగజీవన్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో బాబు జగజీవన్ విగ్రహానికి ఇంతియాజ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు దళిత సంఘాల నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగజీవన్ రావు చేసిన పోరాటం మర్చిపోలేనిదని అన్నారు. ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అన్నారు. అంతటా మనకు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మనకు ఏప్రిల్ నెల దళితులకు, అణగారిన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు ఒక ప్రత్యేకమైన నెల. 5వ తేదీన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి, అలాగే ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకుంటాం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని సమతా దివస్గా అందరూ పాటిస్తున్నారు. సమతా దివస్ అంటే మనకు అందరూ సమానంగా ఉండాలి సమాజంలో అనే మీనింగ్. సో ఆ అర్థంతో మరి ఆయన ఏదైతే కృషి చేశాడో మనకు ఈ సామాజిక అసమానతల్ని దూరం చేద్దామని చెప్పేసి ఆయన లైఫ్ లాంగ్ తన జీవితాంతం కృషి చేశాడు. దానికోసం అని చెప్పేసి ఆయన జయంతిని సమతా దివస్గా మనకు నిర్వహించుకుంటున్నాము. ఆయన జీవిత చరిత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం. మరి ఆయన జీవితం, ఆయన ఏ విధంగా స్వాతంత్ర సమరయోధుడిగా అందరికీ తెలుసు. అలాగే రాజకీయ జీవితం కూడా ఆయనది సుదీర్ఘమైన రాజకీయ జీవితము. సుమారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉండడము, 30 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా ఉండడము. ఆయన చేపట్టని పదవంటూ లేదు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నారు, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. మనకు ఆయన ఉప ప్రధానికి కూడా పనిచేశారు. అన్నీ మనకు పదవుల్లో మనకు నిర్వహించిన ఏకైక వ్యక్తి, అంటే 30 సంవత్సరాలు సుదీర్ఘంగా నిర్వహించిన వ్యక్తి మనకు బాబు జగజీవన్ రామ్ గారి అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో మనకు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలు మిగతా వారు, అణగారిన వర్గాల వారు ఎవరు ఎదుర్కోకూడదని చెప్పేసి ఆయన పోరాటం సాగించాడు. ఆయన జీవితం ఎప్పుడు నాకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఆయన ఆలోచన ధోరణి, ఆయన చాలా మంచి ఆరేటర్, చాలా చక్కగా మాట్లాడేవాడు. ఆయన స్పీచెస్ ఎప్పుడైనా చదివినప్పుడు చాలా మనకు దాని నుంచి ఒక స్ఫూర్తి లభిస్తుంది. మరి ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో వాటిని మనం కొనసాగిద్దాము. మనం ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఎటువంటి అసమానతలు లేని ఒక సమాజాన్ని కోరుకున్నాడో, ఆ సమతా దివస్కి మనం ఏదైతే ఈరోజు పాటిస్తున్నామో ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ముందుకెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను మరి కర్నూలు నియోజకవర్గంలో ఉన్న వారందరికీ నేను పిలుపునిస్తున్నాను. మరొక్కసారి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి రోజు ఆయనకు వందనాలు, ఆయనకు జోహార్లు. మరి ఆయన ఆలోచన సరళికి జోహార్. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని మరియు సాగునీరు అందక నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్, పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు, మహిళలు, నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమల్లో విఫలం అయిందని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేసేది బీజేపీ పార్టీయేనని, రైతుల అభివృద్ధిలో బీజేపీ తోటి సాధ్యమవుతుందన్నారు. నాయకులు, రైతు సోదరులు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఈ యొక్క రైతు సత్యాగ్రహ దీక్షను ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల్లా మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ డీజైల్ అని చెప్పి రైతులకి నీళ్ళు అందివ్వకుండా ఎంతో మంది రైతులు మరణానికి కారణమైంది అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్. అదే విధంగా ఇప్పుడున్న కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా రైతు కోసం ఎవరు పట్టించుకుంటలేరు, ఒక భారతీయ జనతా పార్టీ తప్ప అని. అలాగే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలలో మన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నాశనం చేసింది. మిత్రులారా, ఈరోజు రైతు లేని రాజ్యం లేదు. రైతు పండిస్తేనే మనం పుట్టెడు కూడు తింటున్నాం. మన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు గోమాసి శ్రీనివాస్ గారికి రేవంత్ రెడ్డి, మీరు
6 మేనిఫెస్టోల్లో మీరు వాగ్దానాలు చేసి ఈరోజు రాజ్యం వెళ్తున్నారు. కానీ మీరు ఇచ్చిన మాట ఏంటి? రైతులకి మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజు. జై జవాన్ జై కిసాన్. ఇట్లా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్ష పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రైతులను ఉద్దేశించి రకరకాల వాగ్దానాలు చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తానని, రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానని చెప్పి, ఆ తర్వాత మద్దతు ధర 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత కంప్లీట్గా సన్నకారు చిన్నకారు ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వీళ్ళందరినీ నడ్డి విడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి మోసాలని ఇప్పుడు మేము ఎండగట్టడానికి, ప్రజలని చైతన్యవంతం చేయడానికి, రైతాంగాన్ని చైతన్యవంతమైన రైతాంగాన్ని తయారు చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాలని వెంటనే అమలు చేయాలని, రైతాంగానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని, రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వాలని, అంతేకాదు రైతులకు ఇప్పుడు క్రాప్ వచ్చినటువంటి వరి ధాన్యం మీద బోనస్గా 500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో సత్యాగ్రహ దీక్ష పూర్తి స్థాయిలో రైతుల కోసము, రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ రైతు ప్రభుత్వంగా భారతదేశంలో కేంద్ర సర్కారు ఉన్నది. కాబట్టి ఏదైతే కేంద్ర సర్కారు ఉన్నదో ఈరోజు కేంద్రం ఉన్నటువంటి సర్కారు రైతులను కాపాడడానికి, రైతులకు శ్రేయస్ కోసము ఈ యొక్క దీక్ష తలబెట్టింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అర్థం చేసుకొని ఈ చేసిన మోసాలు కాంగ్రెస్ ఏదైతే చేసిందో దాన్ని అర్థం చేసుకొని రాబోయే ఎన్నికలలో ఆ మోసాలకు ధీటుగా నిలబడి కాంగ్రెస్ను బొందబెట్టి భారతీయ జనతా పార్టీని కాపాడుకోవడం కోసము ముందుకొస్తుందని మేము ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది. ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే పొలాలకు నీళ్ళు వస్తాయి, కానీ రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరిచి ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరికి కండువాలు కప్పాలి, ఎవరి దగ్గర పైసలు తీసి ఏ టికెట్ ఏ ధరకు అమ్ముకోవాలని రేవంత్ రెడ్డి ఢిల్లీలో హైదరాబాద్లో బ్రోకర్గిరి చేస్తుండు. రైతుల గురించి రేవంత్ రెడ్డి ఆలోచిస్తలేడు. ఇవాళ మన పార్లమెంట్లోనే చూసుకుంటే 100 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు. కుటుంబ పాలన అంటే గింత దారుణమా? ఒకటే జిల్లాలో 3 సీట్ల. ఇది అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి వాళ్ళకి తెలితే వాళ్ళు కూడా సిగ్గుతోటి వాళ్ళకు కూడా సిగ్గు పంచుకుంటారు. అంటే నిజంగా ఇంత దారుణమైన కుటుంబ పాలన ఉన్నది. కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక మన ఎమ్మెల్యేలు మొన్నటిదాకా డ్రామా వేసిర్రు, మేము వ్యతిరేకిస్తున్నాం అని. అందరికీ మంచికో 10 ముట్టంగానే ఎమ్మెల్యేలు అందరూ కూడా చల్లబడ్డారు. ఇవాళ రైతుల సమస్యలు, పేద ప్రజల సమస్యలు, మహిళలకు 2,500 రూపాయలు ఖాతాలు ఎత్తామన్నారు. అనేక హామీలు ఇచ్చి ఇవన్నీ కూడా మర్చిపోయినరు. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినారు. అది ఇవ్వాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. ఎండిపోయిన పొలాలకు 25,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే రైతు కూలీలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని మేము దీక్ష చేపడుతున్నాము. ఈ జిల్లాలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా కడెం నీళ్ళు అందక ఆజీపూర్, దండపల్లి, లక్షట్పేట మండలాల్లో ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనకు బయలుదేరారు. శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యతతో పంట పొలాలు తిరుగుతున్న మీకు మా ప్రభుత్వం తరపున పంట పొలాలు ఇబ్బంది ఉంటే చూపెట్టండి. మీ అధికారంలో ఉన్నప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి, భూగర్భ జలాలు అడుగంటాయి, రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు. ప్రాజెక్టులపై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని అన్నారు. చేసినటువంటి పాపమే కదా మేము ఇవాళ వాళ్ళకి
24 గంటలు 7 వారం రోజులు ఉపాధి ఉండే విధంగా టెస్కోను పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా. నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ చక్కర్ల పడకండి. కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. మీ పేమెంట్ మొత్తంగా పూర్తిగా పేమెంట్ పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాం. ఈరోజు చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా? బతుకమ్మ చీరల పేరు మీద కొంతమంది వ్యక్తులకు లబ్ధిదారులకు మాత్రం బినామీలకు మాత్రం లాభం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఈ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువగా కార్మికునికి అదేవిధంగా యజమానికి అందరికీ కూడా చేతి నిండా పని ఉండే విధంగా వస్త్ర ప్రపంచాన్ని, వస్త్ర రంగాన్ని, వస్త్ర ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది. అందుకే అనవసరమైన రాజకీయ చక్కెర పడగండి. కేటీఆర్ గారు మీరు కూడా మీ మీద 3 నెలలను మొత్తం వస్త్ర ప్రపంచాన్ని, మొత్తం వస్త్ర పరిశ్రమను ముంచేసినట్టుగా మాట్లాడితే మీకు తగదు. మీకేమైనా బాధ్యత గల సలహాలు ఇవ్వగలుచుకుంటే, మీ దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇండస్ట్రీని కాపాడదలుచుకుంటే ఆ జిల్లా మంత్రిగా నేను పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీ వస్త్ర ఇండస్ట్రీకి సంబంధించి సిరిసిల్లలో నేతన్నలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. గీతన్న నేతన్న వేరు కాదు. మీకు సంబంధించి అండగా ఒక ఉక్కు కవచంలాగా నిల్చునేటువంటి బాధ్యత నాది. మీ కష్టం నా కష్టంగా భావిస్తూ మీకు సపోర్ట్గా ఉంటా. దయచేసి రాజకీయ చక్కెర పడద్దని సందర్భంగా నేను కోరుతాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనగానే బయలుదేరినారు. సంతోషం. శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుని అనే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మీరు అధికారంలో దిగినాడున్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాలేదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం ఉండలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. మీ తెలుసు కరిమేళ తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల దగ్గర మొసలిక నీరు కారుస్తూ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా చెప్తా ఉన్నాం, రండి. ఈ దీక్ష అనేది గల్లీలో కాదు, ఢిల్లీలో మోడీ దగ్గర చేయాలి. మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం జరగలే, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే, మీరు ఎన్నడూ కూడా అడగలే, మీరు దానికి అడిగేటువంటి ధైర్యం కూడా లేదు. ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించి రైతుకు నష్టం జరిగిందని భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి దగ్గర అడుగుదాం, ముందు రిప్రజెంట్ చేద్దాం. మాకు కేంద్రంతో కొట్లాడే ఆలోచన లేదు, మాకు ఎటువంటి పేషిజం లేదు. ఈరోజు కేంద్రం నుంచి పూర్తి రకంగా సహకారం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మధ్యవర్తిగా మీరు అధికారం ఉన్న పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మీరు కానీ, మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా ఇక్కడ నాయకులు చెప్పుకునే బీజేపీ వాళ్ళంతా కూడా వచ్చి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సింది. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం నుగనూరు గ్రామంలో మండల అధ్యక్షుడు మడిశెట్టి సంతోష్ కుమార్ నివాసంలో దీక్ష కార్యక్రమం చేపట్టారు. మడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సాగునీరు అందక ఎండిపోతున్న పంటలకు నీరు అందించాలని, రైతన్నలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అలాగే పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని పలు డిమాండ్లతో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కార్యక్రమం చేపట్టారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్ మడిశెట్టి సంతోష్ కుమార్ కి నిమ్మరసం త్రాగించి దీక్షను విరమింపజేశారు. అనంతరం భారత స్వాతంత్ర ఉద్యమకారుడు మరియు రాజకీయవేత్త బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నమస్కారం. ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు 6 కాలం కష్టపడ్డ పంట చేతికి అందక వారి సమస్యలు తెలంగాణ మొత్తము ఆర్ధనార్థాలు వినబడ్డప్పుడు కూడా ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము ఎటువంటి సోయి లేకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు సమస్యలపై స్పందించకుండా రాజకీయాలకే ఆద్యం పోస్తున్నారు. మరి ఈనాడు మా కర్నూలు రూరల్ మండలానికి మగ్దుంపూరు గ్రామానికి పంటలను పరిశీలించడానికి మన మాజీ సీఎం కేసీఆర్ గారు వస్తున్నారు. మరి నేను ఒకటి అడుగుతున్నాము రైతాంగ పక్షాన, ఇన్ని రోజులు మీరు లాస్ట్ పంటప్పుడు మీరు రైతులకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తా అని చెప్పారు. కానీ ఎంతవరకు మీరు ఏ ఒక్క రైతు కన్నా 10,000 నష్టపరిహారం ఇచ్చినారా? మరి మీరున్నప్పుడు తాలు పేరు మీద తరువు పేరు మీద కిలాకి ఒక క్వింటాల్కి 5 కిలోల నుంచి 10 కిలోల తరువు తీసినారు. మరి మీకు ఏమన్నా ఏ ముఖం పెట్టుకోవడానికి ఈనాడు రైతులను పరామర్శించడానికి వస్తున్నారు? అసలు మీరున్న కాలంలో రైతన్నలకి బేడీలు వేసిన చరిత్ర మీ ప్రభుత్వం అనేది. 1000 మంది ఉరితాళ్ళ ఎక్కినారు రైతులు. వాళ్ళకి కనీస మద్దతు ధర కానీ లేదంటే వారికి ఒక సాధక బాధకాలు తీర్చడానికి కూడా మీరు నరక యాతన పెట్టినారు. వరేస్తే ఉరి అన్నట్టు రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. మరి ఏ ముఖం పెట్టుకున్న ఆనాడు అధికారం ఉన్నప్పుడు చేయలేని వ్యక్తివి ఈనాడు అధికారం పోయిన తర్వాత నీకు రైతులు గుర్తుకొచ్చారు, ప్రజలు గుర్తుకొచ్చారు, రైతుల కష్టాలు గుర్తుకొచ్చినాయా? కాబట్టి ఈ కేసీఆర్ ఈ యొక్క కపట బుద్ధి కపట ప్రేమ ఈ ఎలక్షన్ వరకే ఉంటది. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ గదే ఫామ్ హౌస్ పోయి అంటాడు. మళ్ళా పోరాటం చేయాల్సింది బీజేపీ పార్టీయే. బీజేపీ పార్టీ గత బండి సంజయ్ నాయకత్వంలో గత 4 సంవత్సరాలుగా రైతన్నల కోసము కష్టపడ్డ వ్యక్తి బండి సంజయ్ గారు. ఈనాడు ఆనాడు వరేస్తే ఊరి అన్నప్పుడు పోరాటం చేసినాడు, వడ్లు కొనకపోతే పోరాటం చేసినాడు, ఎక్కడైతే వడ్లు కొనకపోతే తక్షణమే కొనుగోలని పోరాటం చేసినారు. మన వడ్లను కూడా దొడ్డు వడ్లు తీసుకోవద్దు, వేయొద్దు, పంటలు వేయొద్దు అని చెప్తే కూడా ఆయన ఫామ్ హౌస్ లో వేసిండు. కానీ మరి మీ రైతులను వేయొద్దని చెప్పిండు. అప్పుడు కూడా కొట్లాడ పెట్టినాడు సంజయ్ అన్న. మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి మీ ఎంత పండించిన ధాన్యాన్ని కూడా మేము కొంటామని ప్రకటన చేయించిండు బండి సంజయ్ అన్న. కాబట్టి ఏ రోజున కూడా మీరు రైతాంగ పక్షాన నిలబడ్డలేదు, కొట్లాడింది లేదు. ఇప్పుడు కపట బుద్ధితో అధికారం పోయిన ఒక ధ్యాసతో మీరు రైతులను పరామర్శి వస్తున్నారు తప్ప మీకు రైతుల మీద కించిత్ కూడా ప్రేమ లేదు. మరి ఈనాడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి కొంచెం కూడా ఆనాడు మీరు 6 హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఏమయ్యాయి? 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఇంతవరకు రైతులకు కూడా ఏ ఒక్క పథకం కూడా అందలేదు. మీరు రైతులకి పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు. కౌలు రైతులకు ఇస్తాన్నారు 20,000 రూపాయలు, ఇవ్వలేదు. మరి పంట నష్టము ఈనాడు జరిగింది. పంట నష్టానికి ప్రతి ఎకరాకి 25,000 రూపాయలు తక్షణమే చెల్లించాలి. రైతులను ఆదుకోవాలి. రైతులను చూస్తుంటే వారు చాలా బాధపడుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ఇట్లా పొట్ట పెట్టి ఈనాడు ఈ పొట్టతోని ఈ వరి ధాన్యం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది నీళ్ళందక. కాబట్టి దీనికి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే వాళ్ళకి పరిహారం చెల్లించాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ రైతాంగ పక్షాన పోరాటాన్ని తీవ్రతరం చేస్తుంది. రైతులకు ఎప్పుడు ఎల్లదండలుగా అండదండలుగా ఉంటున్న ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము. కాబట్టి రైతాంగ పక్షాన తప్పకుండా మీరు 2 లక్షలు వచ్చిన వెంటనే 2 లక్షలు రుణమాఫీ చేస్తారు. ఇంతవరకు 2 లక్షలు రుణమాఫీ చేయలేదు. మరి ఈనాడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని
ఉద్దేశంతో ఈనాడు ఏదో చిన్న చిన్న రైతాంగ పక్షాన బాసడ ఉండాలని ప్రయత్నం చేస్తే మొత్తము యావత్ తెలంగాణ రైతాంగ పక్షాన మేము మీ ప్రభుత్వమే పోరాటం చేస్తాము. ఇకనైనా తస్మాత్ జాగ్రత్త. రైతులకు వెంటనే ఎండిపోతున్న పంటలకు వెంటనే నీరందించాలి. నష్టపోయిన పంటలకు క్షేత్రస్థాయిలో అధికారులను పంపి వారికి నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కర్నూలు రూరల్ మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి జై. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నష్టపోతున్న పంటలు వెంటనే ఆదుకోవాలి. నష్టపోతున్న పంటలు వెంటనే నష్టపోతున్న పంటలు వెంటనే నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం వెంటనే 10 సంవత్సరాల్లో గుర్తుకు రాని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే వచ్చి ఎందుకు సభలు పెడుతున్నారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అధికారం కోల్పోయింది, మళ్ళా రైతులకు ఎట్లా దగ్గర కావాలి? మరి ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాలు మేమే ఉన్నాం కదా, మరి మేమే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే పాలించింది కదా, మరి ఒక్క రోజన్నా రైతు సమస్యలపై పట్టిందా? పట్టలేదు. వీరు వచ్చిన తర్వాత ఒక క్వింటాల్కి 5 కిలోల చొప్పున మీరు తరుగు తీసారు. అప్పుడు రైతులకు కనబడలేదా? లబోదిబో మా వడ్లు వానలు పడ్డాయి కొనండి అని అంటే కొనక అవి మొలకలు వచ్చినాయి ధాన్యాలు, అప్పుడు మీకు కనబడలేదా? రైస్ మిల్లర్లు దోసుకుంటారు మమ్మల్ని అని సమస్యలను రోడ్డు ఎక్కినప్పుడు మీకు కనబడలేదా? మరి యూరియా బత్తాలు దొరకనప్పుడు మీకు రైతు సమస్యలు కనబడలేదా? మరి ఎన్నో సమస్యలు రైతులకి బేడీలు వేసిన మీ ప్రభుత్వము రైతుల పక్షాన ఎట్లా నిలబడతారు అనేది రైతాంగం ఇప్పుడు ఆలోచిస్తుంది. కాబట్టి మీ యొక్క ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఎండిపోతున్న పంటలు వెంటనే ఎండిపోతున్న పంటలు వెంటనే ఎండిపోతున్న పంటలు వెంటనే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.